శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. రేపు జరగబోయే ఈ రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకలకు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అధికారులు. ఏర్పాట్లను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పర్యవేక్షిస్తున్నారు. రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్యదేవుడి తోలక జయంతి ఉత్సవాల్లో భాగంగా రథసప్తమి వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఏదైతే రేపు మొదలయ్యే రథసప్తమి వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి నుండే ఏదైతే స్వామివారి నిజరూప దర్శనం, అదేవిధంగా పాలాభిషేకము, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ఈ రథసప్తమి వేడుకలను అయితే చేపట్టబోతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే 3 రోజులుగా నిన్న, ఈ రోజు, రేపు నిన్న సూర్య నమస్కారాలతో మొదలైన ఈ రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా నిన్న సూర్య నమస్కారాలు ఉదయం, అదేవిధంగా ఈవినింగ్ టైము శోభయాత్ర ప్రారంభమైంది. అదేవిధంగా చూసుకుంటే పట్టణంలో చూసుకుంటే మొత్తం మీద విద్యుత్ కాంతులతో, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో అయితే అంగరంగ వైభవంగా ఈ రథసప్తమి వేడుకలు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూర్తిగా పూలతో అలంకరించి ఆ స్వామివారికి సంబంధించి మనం చూసుకుంటే పూర్తిగా పూలతో అలంకరించి స్వామివారి తాలూకా ఏదైతే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తారనే నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా సుమారు 2000 మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ ఏడాది 1,00,000 మంది భక్తులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ఏదైతే ఉచిత దర్శనాలకు సంబంధించి, అదేవిధంగా VIP దర్శనాలు, అదేవిధంగా పేమెంట్ దర్శనాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనం సంబంధించి భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో మంచినీరు సరఫరా, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేయడానికి అయితే అధికార యంత్రాంగం చేపట్టింది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయము దేశంలో ఉన్న ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం చెప్పుకోవచ్చు. స్వయంగా వెలిసింది. ఆ ఇంద్రుడితో నిర్మించబడి ఉన్న ఈ దేవస్థానానికి ఎంత ప్రత్యేకత ఉంది. ఏడాదిలో 2 సార్లు సూర్యకిరణాలు కూడా ఆ స్వామివారిని తాకుతావనేసి ఇక్కడ భక్తులకు ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తారనేసి ప్రగాఢంగా నమ్ముతారు. ఈ రథసప్తమి రోజు మాత్రము వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రత్యేకంగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. నిజరూప దర్శనం కూడా ఈ రథసప్తమి రోజు మాత్రమే అయితే ఇక్కడ భక్తులు కలిగించిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. రథసప్తమి ఆలయం సంబంధించి అరసవెల్లి సూర్యనారాయణ సంబంధించి పూర్తిగా ఈ రోజు అర్ధరాత్రి మొదలయ్యే క్షీరాభిషేకాలన్నీ పూర్తయి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అధికార యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో అయితే ఏర్పాటు చేస్తున్నవి. అయితే ఈ రథసప్తమి వేడుకకు సంబంధించి ముఖ్య భూమికి పోషించిన శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గుండు శంకర్ మనతో పాటు ఉన్నారు. సార్, చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిధి మేరకు రథసప్తమి వేడుకలు అనేది చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా కళ ఇది. ఇంత పెద్ద ప్రాముఖ్యం కలిగిన టెంపుల్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నిరాధారణకు గురవడం మాకు చాలా బాధాకరమైన విషయం. సో ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా నేను కానీ, కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మొదటి రోజు ర్యాలీగా వచ్చినప్పుడే మేము అనుకున్నాం ఈ టెంపుల్ కానీ, శ్రీకూర్మం కానీ, అలాగే మన జిల్లాలో ఉన్న టెంపుల్స్ అన్నీ చేయాలి, ముఖ్యంగా అరసవెల్లిని అభివృద్ధి చెందాలని చెప్పాం. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని దీన్ని ముఖ్యమంత్రి వర్యుల్ని స్టేట్ ఫెస్టివల్గా అడిగిన 1 మినిట్లో ఆయన దీన్ని ఓకే చేశారు. ఆర్డర్స్ 2 నెలల్లో ఉత్తర్వులు వచ్చేసాయి. దీన్ని 3 రోజులు ఫెస్టివల్గా చేయమన్నారు. అలాగే దానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు తీసుకొని చేసి చాలా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ 3 రోజుల పండుగల సందర్భంగా నగరం సుందరీకరణ భాగంగా ఏ కార్యక్రమాలు చేపట్టారు? మేము పెద్దపాడు రోడ్డు జిల్లా వాసుల చిరకాల కోరిక, అది ఒకటి వైడనింగ్ చేపట్టాం. అలాగే పాలకొండ రోడ్లో పాయిజన్ సంబంధించిన మొక్కలు ఉండేవి, అవన్నీ తీసేసి దాన్ని సుందరీకరణ చేశాం. అలాగే రామలక్ష్మణ జంక్షన్ నుండి మిల్లు జంక్షన్ వరకు లైట్లు వేసాం. తర్వాత పొట్టి శ్రీరాముల జంక్షన్ నుండి అర్సిల్ వరకు మీడియంలో లైటింగ్స్ వేసి ఇల్యూమినేషన్ చేసాం. అలాగే నవభారత్ జంక్షన్ నుండి అది బ్యూటిఫికేషన్ చేసాం. సూర్యమహల్ జంక్షన్ నుండి మిల్లు జంక్షన్ నుండి మళ్ళీ రామలక్ష్మణ జంక్షన్ వరకు అది కూడా బ్యూటిఫికేషన్ చేసాం మొక్కలేసి. ఇంకా ఇది రైల్వే స్టేషన్ రోడ్డు ఏదో ఉందో అది యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా వేసాం. ఇప్పుడు పాట్ హోల్ ఫ్రీ చేసాం. ఇంకొక 2.5 కిలోమీటర్ల వైడనింగ్ పోర్షన్ ఉంది, అది కూడా ఎల్లుండి నుండి మొదలు పెడతాం. సో ఇలాగ పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ఇంత తక్కువ టైంలో మాకు చేయగలిగినంత చేసాం. ఫ్యూచర్లో కూడా ఇంకెక్కడితో ఇది ఆగదు. ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ది సిటీ అనేది కంటిన్యూ అవుతుంది.
రథసప్తమి వేడుకలు అరసవిల్లి అంటే సామాన్య భక్తులు భయపడే పరిస్థితి ఉంది. రేపు వచ్చే సామాన్య భక్తులకి ఎలాంటి భరోసా ఇస్తారు మీరు? రేపు ఫ్యూచర్లో సామాన్య భక్తులకి ఆ, ఇల్లు లాంటిది, సామాన్య భక్తులకి అత్యంత అనువైన దేవాలయంగా దీన్ని తీర్చిదిద్దడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే సామాన్య భక్తులకి వీలైనంత తొందరగా దర్శనం చేసుకోవడానికి కోసమే దగ్గరలో పార్కింగ్ పెట్టించాం. అలాగే లోపల ఫ్రీ దర్శనంకి 2 క్యూ లైన్లు పెట్టాం. దేవుడి దగ్గర 2 క్యూ లైన్లు పెట్టాం ర్యాంప్లేస్. సో తప్పకుండా భక్తులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు కూడా చూస్తారు. దానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. అంటే కేంద్రం నుంచి కూడా రానున్న రోజుల్లో నిధులు వస్తాయి, ఇంకా సుందరీకరణగా చేస్తామనేసి మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఏమంటారు? ప్రసాద్ స్కీమ్ కింద మేము 200 కోట్లతో డిపిఆర్ వేసి స్టేట్ గవర్నమెంట్కి పంపించాం. స్టేట్ గవర్నమెంట్ నుండి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం పర్షియన్స్ పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు పరిశీలి చేస్తున్నారు. ఇది త్వరలోనే అది శాంక్షన్ కాబోతుంది. అది అయితే ఇంకా గుడికి పూర్తిగా రూపురేఖలు మారిపోతాయి. మాడవీధులతో పాటుగా, గోపురాలతో పాటుగా అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తాం. శ్రీకాకుళం ప్రజలకు హెలికాప్టర్ అంటే టీవీలో చూసిన భాగ్యం కలిగేది, అలాంటి ప్రజలకు మీరు ఎక్కే భాగ్యం కూడా కలిగించారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా అందరూ మేము అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. ఈ క్రౌడ్ వల్ల 3 రోజులు కాస్త ఇప్పుడు 4 రోజులకి పెంచాల్సి వచ్చింది. చాలా అది కూడా తక్కువ ధరకి 1800కి పెట్టడం, పౌర విమానయాన శాఖ మంత్రులు మన దగ్గర ఉండడం, ఇవన్నీ మనకి ఉపయోగపడింది. అందుకు అక్కడ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరు కూడా. ఇది ఏదైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించి 3 రోజుల పండుగలుగా నిర్వహించే ఈ అరసవెల్లి సంబంధించి పూర్తిగా అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే 3 రోజులు కూడా రాష్ట్ర పండుగ చేసే ఈ కార్యక్రమానికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా చూసుకుంటే హెలికాప్టర్ టూరిజం అనేది ఘనంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అంటే సామాన్య భక్తులు భయపడిన పరిస్థితి ఉండేది. అలాంటివి ఎటువంటి లేకుండా క్యూ లైన్లు అవని, అదేవిధంగా సామాన్య భక్తులకి ముఖ్యంగా రెడ్ కార్పెట్ పరిస్థితి అయితే ఉంటుందని ఎమ్మెల్యే గుండిశంకర్ చెప్పిన పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఇప్పటికే అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని శాఖల వారు కూడా సమన్వయంతో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అయితే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి మనం చూసుకుంటే 11:30 నుంచే కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ రథసప్తమి వేడుకలకి అయితే భక్తులు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అయితే మిగతా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రథసప్తమి వేడుకలు అనేవి ఇంత ఘనంగా ఈ ఏడాది చేయడం మాత్రము కొంత భక్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రథసప్తమి వేడుకలకు సంబంధించి మనం చూసుకుంటే సాయంత్రం నుంచి కూడా భక్తులు తాకిడి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రాత్రి 11:30 నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల స్వామివారికి సమర్పించి తర్వాత నిజరూప దర్శనంలో స్వామివారిని ఉంచి క్షీరాభిషేకం చేస్తారు. ఈ క్షీరాభిషేకం అనేది రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నిరంజన్తో రాము, ఐ న్యూస్, రథసప్తమి వేడుకలు అరసవెల్లి దేవాలయం నుండి.